వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, చాలా మందిలో ఏంటంటే మనకి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది అనుకుంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లంగ్స్ లో కఫం అనేది పేరుకుపోయి ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. చాలా మంది అలా చెప్పగానే భయపడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. దీనికి ఆయుర్వేదిక్ లో ఎలాంటి చికిత్స అనేది ఉంటుంది సార్? అమ్మ, ఇక్కడ మనకు కఫం ఏర్పడ్డది ఊపిరితిత్తులలో, లంగ్స్ అంటే ఊపిరితిత్తులలో. అవును అంటే సార్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, వాతావరణ కాలుష్యం, కార్బన్ మొనాక్సైడ్ ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్లో అయితే విపరీతమైన కాలుష్యం, ఇంకా ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం. ఈ కాలుష్యం వల్ల మనం పీలుస్తున్న గాలి ద్వారా కార్బన్ డయాక్సైడ్, ఈ రకరకాలైన విష పదార్థాలు, నైట్రోజన్, హైడ్రోజన్, ఇవన్నీ రకరకాలైన మనం విష వాయువుల్ని పీలుస్తున్నాం. ఈ విషవాయువులని పీల్చడం వల్ల ఊపిరితిత్తులలో ఉండే కణజాలం దెబ్బతిని దాంట్లో ఒక మ్యూకస్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం సాధారణ భాషలో మనకు పేషెంట్ అందరూ కూడా కఫముగా మాట్లాడుతుంటారు. అవును సార్. అది ఆయుర్వేదంలో ఏంటంటే ఒక ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధులను ఆయుర్వేదంలో కాస, శ్వాస అని రెండు రకాలుగా విభజించారు. రెండు రకాలు. కాస అంటే మన మామూలు కాఫ్. శ్వాస అంటే ఒక రకమైన ఆయాసంతో కూడుకున్నది. అంటే మీరు చూస్తుంటారు ఇప్పుడు కొంతమంది పడుకోలేరు. ఈ మీరు అన్న ఈ కఫం వచ్చినప్పుడు పడుకోలేరు. అంటే మంచం మీద పడుకోవాలంటే చాలా ఆయాస పడుతుంటారు. సో దాన్ని మనం ఆస్తమా, తమక శ్వాస కింద కూడా తీసుకోవచ్చు ఆయుర్వేద ప్రకారం. వీళ్ళల్లో ఏమవుతుందేమో బ్రాంకైటిస్, బ్రాంకైఎక్టాసిస్ అనే మనకు అల్లోపతిలో చెప్పిన వ్యాధులలో కూడా, ముఖ్యంగా బ్రాంకైఎక్టాసిస్లో కూడా కాఫ్తో పాటు విపరీతమైన గల్ల, అంటే కఫం దగ్గినప్పుడల్లా చాలా తెమడ అని, కఫం అని, గల్ల అని మనం వివిధ రకాల భాషలలో మాట్లాడుతుంటాం. అది బాగా విపరీతంగా వస్తుంది. ఆ వచ్చే ఉమ్మి, గల్ల, కఫం ఏదైతే ఉందో మీరు అన్నట్టుగా అది పసుపు పచ్చగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, తెల్లగా ఉంటే ఇన్ఫెక్షన్ లేనట్టు మనం భావించుకోవచ్చు. ఆయుర్వేదంలో వీటికి మంచి వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ కఫానికి. అంతేకాకుండా మనం కఫం వస్తుంది, ఏర్పడుతుంది కఫం అని మనం అనుకున్నప్పుడు అసలు ఏ విధంగా ఏర్పడుతుంది, ఎందుకు, మన ఆహార పదార్థాలల్లో ఎక్కువ చల్లటి పదార్థాలు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఐటమ్స్, మనం ఈ రోజుల్లో ఈ డే టు డే లైఫ్లో ఏం చేస్తున్నామండి, ఏదైనా పప్పు అయినా చారైనా వండుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వేడి చేసుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ అది ఫ్రిడ్జ్లో ఒక 10 గంటలు ఉన్నప్పుడు దానికి వచ్చే ఎఫెక్ట్స్ వేరే. ఈ ఈ మన యొక్క ఈ జీవన విధానాల మార్పు వల్లనే అనేకమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. అందులో మీరు చెప్పిన ఊపిరితిత్తుల కఫ సమస్య కూడా చాలా పెద్ద సమస్య. సో దానికి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయమ్మా. లక్ష్మీ విలాస రస్ అంటే ఆ కండిషన్ను బట్టి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి ఇంటర్వ్యూలో విని మేము చెప్పిన మందులు వేసుకోవద్దు. మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని, ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసినట్టయితే మీ శరీర తత్వానికి, అంటే మన యొక్క శరీరం అనేది మాకు ప్రకృతి అంటాం ఆయుర్వేదంలో. ఒక 7 రకాల ప్రకృతులు ఉంటాయి. వాత, పిత్త, కఫ ప్రకృతి అని, సంసర్గజ, సన్నిపాతజ అని ప్రకృతులు ఉంటాయి. ఏ ప్రకృతి ఉన్న వారికి కఫం ఏర్పడ్డదో వారికి ఏ విధమైన మందులు ఇవ్వాలనేది వివరంగా చెప్పబడి ఉన్నది. ఆ విధంగా మనం ఆయుర్వేదిక్ మందులు వాడినట్టయితే మీరు అనే ఈ ఊపిరితిత్తుల కఫ వ్యాధి నుంచి పూర్తిగా నివారణ పొందవచ్చు. చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉంటుంది, భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే? ఇది చిన్నపిల్లల మీరు అడిగినట్టుగా ఈ ఆస్తమా అనేది ఒక్కొక్కసారి 3-4 సంవత్సరాల వయసు నుంచే ప్రారంభమవుతుంది కొంతమంది పిల్లలలో. మనం చూస్తుంటాం చాలా ఆయాసపడుతుంటారు. వాళ్ళకి మనం ఇన్హేలర్స్ ఇస్తుంటారు అలోపతి డాక్టర్లు. ఇన్హేలర్స్ కానివ్వండి, డ్రాప్స్, నాసల్ డ్రాప్స్, రకరకాల వైద్య పద్ధతులు ఉన్నాయి. సో వారికి మన ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే కఫము అంటే వాతము, పిత్తము, కఫం అని ఏదైతే చెప్పబడ్డదో ఈ కఫదోషం అనేది విపరీతంగా పెరగటం వల్ల ఊపిరితిత్తుల్లో చేరి, కఫదోషం అనేది ఊపిరితిత్తుల్లో చేరటం వల్ల ఈ కఫ సంబంధ వ్యాధి అంటే తమక శ్వాస అనే వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా ఆయుర్వేదంలో చాలా ఉత్తమమైన మందులు చెప్పబడ్డాయి. ఎంత చిన్నపిల్లలైనా కూడా మనం వారి వయసుకు తగ్గట్టుగా ఒక ఆయుర్వేదిక్ మందులు ఇచ్చి మనం తగ్గించవచ్చు. చిన్నపిల్లలకి మనం కఫం అనేది వచ్చినప్పుడు సార్ వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టాలని మనం భయపడుతూ ఉంటాము. అసలు ఎలాంటి ఫుడ్ పెడితే వాళ్ళకి దీని నుంచి కొంచెం నివారణ అనేది ఉంటుంది? అదేమ్మా, ఇప్పుడు ఎప్పుడైతే కఫము ఉంది ఊపిరితిత్తులలో అన్నప్పుడు వాటిని కొంచెం మనం ఫ్రిడ్జ్ ఐటమ్ కానివ్వండి, ఈ రోజుల్లో కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇటువంటి ఏది తిననీయకుండా చూడటము, ముఖ్యంగా కూరగాయలలో కూడా జాగ్రత్తలు తీసుకోవటము, ఇవన్నీ తీసుకుంటూ మనం ఆయుర్వేదిక్ మందులు వాడాలి. ఆయుర్వేదిక్ మందులు వాడేటప్పుడు ఏదన్నా అంటే తినొచ్చు, తినకూడదు అలాంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయమ్మా. అంటే ఆయుర్వేదం అని కాదు, అసలు పథ్యము ఆయుర్వేదంలో ఎక్కువ అని ఒక అపోహ ప్రజలల్లో. సో ఆయుర్వేద మందులు వాడితే తినొద్దు, తింటే ఏమన్నా అవుతుంది, కాలు చేతులు పడిపోతే ఏదో అవుతుంది అనేది ఒకటి ఉంది. కాకపోతే పథ్యము అనేది మందుకు కాదమ్మా, వ్యాధికి. షుగర్ పేషెంట్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. షుగర్ పేషెంట్ను షుగర్ తినమని, చక్కెర తినమని ప్రపంచంలో ఎవరు చెప్పరు. అమెరికాలో అదే పథ్యం,
బెల్జియం పోండి, ఆఫ్ఘనిస్తాన్ పోండి, ఏ దేశం పోయినా షుగర్ పేషెంట్ షుగర్ తినొద్దు, బీపీ పేషెంట్ ఉప్పు తినొద్దు. ఈ ఉప్పు, చక్కెర అనేది మందులకు కాదమ్మా, ఆ వ్యాధికి. సో ఇక్కడ ఆయుర్వేదంలో కూడా వ్యాధికి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైన తినొద్దని చెప్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కఫ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు కొన్ని కాయగూరల వల్ల కఫం పెరుగుద్ది అనేది మా ఆయుర్వేద శాస్త్రంలో మేము నేర్చుకున్నాం, చదువుకున్నాం. సో ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు మాత్రం ఒక 2, 3 మేము విధిగా వద్దు అని చెప్తాం. ఎందుకంటే ముఖ్యంగా వంకాయ, గోంగూర అంటాం కదా, గోంగూర, వంకాయ, నాన్ వెజిటేరియన్ కూడా మేము తగ్గించుకోమని చెప్తాము. ముఖ్యంగా చేపలు వద్దని చెప్తాము. ఈ కఫ సంబంధ వ్యాధులల్ల రాత్రిపూట పెరుగు వేసుకోవద్దమ్మా. అసలు నిజానికి రాత్రిపూట కర్డ్, పెరుగు అనేది ఎవ్వరు కూడా వేసుకోవద్దు. కఫం ఎక్కువ అవుతుంది. కఫం ఎక్కువడం వల్ల మనకి ఆస్తమా, దగ్గు సంబంధ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. సరే, ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏదైనా ఉంటుంది అంటారు? ఉందమ్మా. అంటే ఈ ఏదైతే బ్రాంకియల్ ఆస్తమాగా మనము మామూలుగా దమ్ము అని అంటుంటారో, ఇది 25-30% వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందమ్మా. ఈ వ్యాధి వంశపారంపర్యంగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు కానీ, మేనమామలు కానీ, వాళ్ళు జెనెటికల్ ఎఫెక్ట్, మేనత్తలు, మేనమామలు, తల్లిదండ్రులు, అటువైపు తాతలు, ఇటువైపు తాతలు ఎవరికైనా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఒక 2% అయితే ఉంటుంది మనకి ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశం. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ హెల్త్‌కి సంబంధించి? ఏం లేదమ్మా. అంటే ప్రాణహాని సంబంధమైన వ్యాధి అయితే కాదు. అంటే దీనివల్ల ప్రాణం పోయిద్ది అనే అంత ఆలోచించదగ్గ వ్యాధి అయితే కాదు. కాకపోతే ఇబ్బంది పెట్టిద్ది. ముఖ్యంగా మనకిది వర్షాకాలంలో వాతావరణం మబ్బులు బట్టి చాలా చలి ఉన్నప్పుడు, డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళను తీవ్రమైన అస్వస్థతకు గురవుతారు. వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్టయితే పెద్ద ప్రమాదకరమైన జబ్బు అయితే కాదమ్మా. థాంక్ యూ. నమస్తే.